ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్ నెలకొంది. ఇవాల్టి నుంచి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు దండకారణ్యం వేదిక కావడంతో పోలీసులు అప్రమత్తమై ఏజెన్సీలు అడవుల్లో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. మండలాల్లో సరిహద్దులకు దారి తీసే మార్గాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ నాకాబందీ నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్తగా అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేయించి హిట్ లిస్టులో ఉన్న నేతలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లో 261 మంది మావోయిస్టులు చనిపోవడంతో భవిష్యత్ కార్యాచరణకు మావోయిస్టు పార్టీ ఈ వారోత్సవాలను వేదికగా చేసుకుంటుండగా ఆ ప్రయత్నాలను భగ్నం చేయాలని పోలీసులు కంకణం కట్టుకున్నారు. దీంతో అడవుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. పాతికేళ్ల క్రితం కొయ్యూరులో జరిగిన భారీ ఎన్కౌంటర్ నక్సల్స్ కు తీరని నష్టాన్ని కలిగించింది. ఆ ఎన్కౌంటర్లో మృతి చెందిన అగ్రనేతల సంస్మరణ సందర్భంగా డిసెంబర్ 2, 2000 సంవత్సరంలో పీఎల్జీఏ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఏటా పీఎల్జీఏ వారోత్సవాలు జరుగుతున్నాయి. 2004లో మావోయిస్టు పార్టీ అవతరించిన తర్వాత పీఎల్జీఏ అందులో విలీనమైంది. దాడుల్లో భద్రతా బలగాలను మట్టుపెట్టడంలో పీఎల్జీఏ ముందు వరుసలో ఉంటుంది. తుపాకులతో పాటు అవసరాన్ని బట్టి విల్లంబులను, కత్తులను వినియోగించేలా పీఎల్జీఏ సభ్యులకు శిక్షణ ఇస్తారు. ఇక పీఎల్జీఏ 1వ బెటాలియన్ కు మాధ్వి హిడ్మా నేతృత్వం వహిస్తుండగా మరో 20 బెటాలియన్ల వివరాలు పోలీసులకు కూడా పెద్దగా తెలియదు. 2010 ఏప్రిల్ 6న తాడిమెట్లలో 76 మంది జవాన్లను హతమార్చింది కూడా పీఎల్జీఏనే. 2013 సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ మరో 26 మంది హత్య మొదలు 2021 ఏప్రిల్ 4న తెర్రాం ఘటన వరకు కూడా పీఎల్జీఏ కార్యాచరణ. ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో భద్రతా బలగాలు మావోయిస్టు కంచుకోటగా పేరున్న అబుజ్మట్కు చేరడంతో కకావికలమవుతున్న పీఎల్జీఏ తిరిగి పూర్వ వైభవాన్ని నిలబెట్టుకునేందుకు ఇవాల్టి నుంచి జరగనున్న వారోత్సవాలను వేదికగా చేసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కోవిడ్ కల్లోలం కూడా పీఎల్జీఏను కోలుకోలేని కొట్టిందని పోలీసులు భావిస్తూ ఉంటారు. గడిచిన 5 ఏళ్లలో 467 మందికి పైగా మావోయిస్టులు హతమవ్వగా వారిలో 95% మంది ఆదివాసీలే కావడం గమనార్హం. ఛత్తీస్గఢ్లో గడ్డుకాలం ఉండడంతో తెలంగాణ వైపు చూస్తున్న మావోయిస్టులకు ఇక్కడి భూభాగంపై కాలు పెట్టగా కాల్పులు స్వాగతం పలుకుతాయి అన్నట్లుగా నిఘా పెరుగుతుంది. ఈ ఏడాది తెలంగాణలో 4 ఎన్కౌంటర్లు జరగ్గా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 3 మాత్రమే తెలంగాణకు చెందినవారు. మిగతా వారంతా ఛత్తీస్గఢ్ కు చెందినవారే. రైట్, ఈ వారోత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఈ రోజు మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుతో పాటు భద్రాద్రి ఏజెన్సీ అంతా నివురుగప్పిన నిప్పులా మారింది. ఆపరేషన్ ఖగార్తో వరుస ఎన్కౌంటర్తో ఛత్తీస్గఢ్ దండకారణం యుద్ధ భూమిగా మారింది. అలాంటి పరిస్థితుల్లో మావోయిస్ట్ పార్టీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అంటే యుద్ధం ఆఖరి దశలో ఉన్న సందర్భంలో నేటి నుంచి పీఎల్జీఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఓ పక్క ఆపరేషన్ ఖగార్తో వరుస ఎన్కౌంటర్లు, మరో పక్క పార్టీలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఈ రోజు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. సో వారోత్సవాలు నిర్వహించారంటూ కూడా మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు నేపథ్యంలో భద్రాద్రి ఏజెన్సీతో పాటు తెలంగాణ సరిహద్దంతా తెలంగాణ పోలీసు చాలా అప్రమత్తంగా ఉన్నారు. మావోయిస్టులు సంచలనాల కోసం దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో పోలీసు అప్రమత్తంగా ఉన్నారు. భారీగా కూమింగ్ చేస్తున్నారు. అడవిని జల్లెడబడుతున్న పరిస్థితి, వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి భద్రాచలం నుంచి టువార్డ్స్ చెర్ల, వాజేడు, వెంకటాపురం, దుమ్ముగూడెం వెళ్లే ఆర్టీసీ బస్సులను కూడా సాయంత్రం వేళ నిలుపుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పీఎల్జీఏ చరిత్ర చూస్తే 1999 డిసెంబర్ 2న కొయ్యూరు ఎన్కౌంటర్ లో అగ్రనేతలు హతమవడంతో దానికి పోలీస్ బలగాల దాడులకు టార్గెట్ గా 2000 సంవత్సరం డిసెంబర్ 2న పీఎల్జీఏ స్థాపించారు. నేటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. పీఎల్జీఏ చరిత్రలో అతి భారీ దాడి 2010 ఏప్రిల్ 6న తాడిమెట్లలో 76 మంది జవాన్లు హతమార్చారు. 2013 మే 25న సల్వాజుడు వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ టార్గెట్ గా సుక్మా జిల్లా దర్బాఘాట్ లో జరిగిన దాడిలో 29 మంది కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఆ రోజు హతమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మోడీ 3వ అధికారంలోకి వచ్చినాక కేంద్ర హోంమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని నిర్మూలన చేస్తామంటూ కూడా తను డెడ్ అయిన పరిస్థితి ఉంది. సో ఆపరేషన్ ఖగార్ లో భాగంగా
ఆపరేషన్ అబూజ్మా టార్గెట్ గా మావోయిస్టుల కంచుకోట టార్గెట్ గా భద్రతా బలగాలు అడుగులేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో PLGA వారోత్సవాలు ఉన్న సందర్భంలో ఒక పక్క ఆపరేషన్ ఖగార్, మరోపక్క ఉత్సవ నిర్వహణతో మొత్తం మీద తెలంగాణ పోలీసు అప్రమత్తంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవి.